తెలియజేస్తా ఉన్నాము. ఈ సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ బీదా రవిచంద్ర గారు అష్టైశ్వర్యాలతో ఆరోగ్యాలతో బీదా రవిచంద్ర నాయకత్వం, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం, కావ్య కృష్ణారెడ్డి గారి నాయకత్వం, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం, బీదా మస్తాన్ రావు గారి నాయకత్వం. జిందాబాద్ బీదా రవిచంద్ర. मार जोते బీదా రవిచంద్ర గారి 55వ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించాలని మేమందరం అనుకోవటం. వారు 55 సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంలో 55 కేజీల కేక్ కటింగ్, తదుపరి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మనకందరికీ తెలిసిన విషయమే, బీదా రవిచంద్ర గారు కేవలం నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకే కాక రాష్ట్ర తెలుగుదేశం పార్టీకి కూడా ఒక ట్రబుల్ షూటర్ లాంటి వారు. కొత్త పాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు కలిసి పనిచేసే విధంగా రవిచంద్ర గారు చేయగలరనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు వారిని తిరిగి నెల్లూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పంపించడం జరిగింది. 5 సంవత్సరాల కాలంలో ఏ ఇబ్బందులు ఎదురైనా వారు ముందుండి తన చేతనైన సాయశక్తిలో కృషి చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు. అదేవిధంగా రవిచంద్ర గారు ముందు కూడా మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని, వారికి భగవంతుడు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు, ఇంకా మరెన్నో ఉన్నత పదవులు లభించేలా చేయాలని, ఆ భగవంతుని ఆశీర్వాదాలు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రవిచంద్ర గారు అతి చిన్న వయసులో, కేవలం 22 సంవత్సరాల వయసులో తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించాడు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ కార్యక్రమం ఇచ్చినా, ఏ పని అప్పచెప్పినా సిద్ధశుద్ధి, చిన్న పనైనా పెద్ద పనైనా వాళ్ళ మన్నలు పొంది ఎక్కడ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఎక్కడ సమస్యలుంటే అక్కడ పార్టీ ఆయన పంపిస్తుంది. ఆ పార్టీ ఆ సమస్యని చాకచక్యంగా దాన్ని పరిష్కారం చేసుకుని వచ్చి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మనల్ని పొందుతాడు. ఉమ్మడి అల్లూరు కానివ్వండి, కావలి నియోజకవర్గం కానివ్వండి, కొన్ని కోట్లాది రూపాయలు వెనకుండి మస్తాన్ రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి, తర్వాత ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కానివ్వండి, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో ఫండ్స్ తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన నాయకుడు. ఇప్పుడు కూడా ఈరోజు కూడా 2019-24లో ఆ రోజు రవిచంద్ర గారు, మస్తాన్ రావు గారు తెచ్చిన శాంక్షనింగ్లు చేయలేకపోతే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఆ రోజు వారు రవిచంద్ర గారు ఆధ్వర్యంలో తెచ్చిన పనులని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అలాగే ఆయన ఉత్తరోత్తరంలో మంచి పొజిషన్కి రావాలి, మంచి స్థానానికి రావాలని చెప్పి, మంచి స్థాయికి రావాలి, ఈ నియోజకవర్గ అభివృద్ధికి వాళ్ళు ఎల్లవేళ్ళ పాటుపడాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద